అక్షయ తృతీయ అంటే ఎంత పవిత్రమైన రోజో మీ అందరికీ తెలుసు. చాలా మందికి పరశురాముడు జన్మించిన రోజు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళకి నేను స్టార్ట్ చేసి 1 ఇయర్. భగవంతుడి సంకల్పం ఎంత ఉందో మీ అందరి ఆదరణ కూడా అంత ఉంది. నా గుండె అంత ఆనందంతో నిండిపోయినంత ఉంది. ఆవిడ పేరులోనే ఉందండి విజయం అనేది. ఆవిడ వాళ్ళ అమ్మగారు పెట్టారు ఆవిడకి ఆ పేరు. ఆ విజయం అలాగా ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాం. లేట్గా స్టార్ట్ చేసి ఒక 1 ఇయర్లో సెంచరీ కొట్టారు. ఫస్ట్ సెంచరీ కొట్టినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో ఆవిడకి అంత ఆనందం, మాకు చూసిన వాళ్ళకి ప్రేక్షకులు కూడా అంత ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా ఉందమ్మా. ఈరోజు మా వాళ్ళందరూ ప్రసాదాలు తింటారు. ఇప్పుడు సూపర్. బాగుండేది. హాయ్ అమ్మా. ఈరోజమ్మా అక్షయ తృతీయ, అందుకని సరే పసుపు పడదాం కాస్త పసుపు పడతానమ్మా. ఇంకా కెమెరామెన్ రాలేదు, వంటలు అయి చేసుకోవాలి. మొత్తైదలను అన్నదాన్ని పిలిచాను. ఈ రోజుకు నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అమ్మా. లాస్ట్ ఇయర్ అక్షయ తృతీయ రోజున స్టార్ట్ చేసి అక్టోబర్ 22 వచ్చింది లాస్ట్ ఇయర్ అక్షయ తృతీయ. ఇప్పుడు మే 10 వచ్చింది. 1 ఇయర్ అయిందమ్మా స్టార్ట్ చేసి. అందుకని 1 ఇయర్ నుంచి ఎంతో సలక్షణంగా బాగా జరిగింది. 100 వీడియోస్ అయినాయి. మళ్ళీ వీడియోస్ బయటకు వచ్చి 1 ఇయర్ సెలబ్రేషన్ అది కూడా చేశాను పిల్లలతో. ఇది మాత్రం కాస్త లేటుగా వచ్చింది తిథుల ప్రకారం కాబట్టి. ఓకేనమ్మా. ఈరోజు కాస్త పసుపు పడుతున్నాను. పసుపు వేసేసి ఆ వంటలు చేసుకుంటాయి వెళ్ళి. ఆ అబ్బాయి వచ్చిన తర్వాత నేను మీతో క్లియర్గా మాట్లాడతా. ఓకేనమ్మా. ఈరోజు పసుపు వేస్తున్నాను చూడండి. ఇదిగో ఇది ఆన్ చేసుకున్నాను కదమ్మా. ఇదిగో ఇప్పుడు పసుపు కొమ్మలు వేస్తున్నా. ఇవాళ అక్షయ తృతీయ శుక్రవారం, అందుకని శుభకరంగా ఉంటుంది కదా, అందుకని పసుపు కొమ్మలు వేసేస్తున్నా. ఇంట్లో ఉన్నాయి పసుపు కొమ్మలు. అది పసుపు కొమ్మలు వేసా. ఇప్పుడు దీన్ని ఇదిగో ఇలా ముందు ఇది క్లోజ్ చేసుకోండి అమ్మ. తెలుసు కదమ్మా దీని గురించి. మెరియాలా ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్. దీని గురించి చాలాసార్లు చెప్పాను నేను. చాలా పౌడర్లు ఇందులో గోధుమలేనా, రాగులేనా, బియ్య పిండి, శనగపప్పు, కొబ్బరి అన్నీ వేస్తున్నానమ్మా పౌడర్లకి. మసాలాలు అన్నీ ఇందులో వేస్తున్నా. 2 minutes 1 or 2 minutes అంతే, ఇంకెక్కువ టైం లేదమ్మా. దీని గురించి మీకు చాలాసార్లు చెప్పాను. ఇంట్లో ఎదురుకుండా కూర్చుని ఇంకా ఆయిల్ మిషన్ అన్నా ఒక 18 నిమిషాలు 15 నిమిషాలు అలా పడుద్ది. టీవీ చూస్తూ చేసుకో. ఇది అసలు ఏమీ లేదు. ఇలా ఆన్ చేసి 2 minutesలో మనం చేయి తీసేయటమే, అంతే పౌడర్ అయిపోద్దమ్మా. దీని గురించి నేను మీకు చాలాసార్లు చెప్పాను. దీని నెంబర్ కూడా మీకు అక్కడ వస్తుందమ్మా చూడండి. 9030313387 దీని నెంబర్ అమ్మా. తప్పకుండా నా వీడియో చూసేటప్పుడు స్క్రీన్లో వస్తుందమ్మా నెంబరు. దానికి మీరు ఒక్క కాల్ చేయండి అమ్మా చాలు, వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతారు. ఓకేనమ్మా. ఇప్పుడు చేస్తున్నా చూడండి. ఒక 2 minutes అమ్మ బిగిస్తున్నాను. ఇదిగో ఇటు ఇది మీ ముందుకి, అది ఇది నా పక్కకి ఇటు రావాలి. అది ఓకేనా. స్ట్రాంగ్ అయిపోయింది. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను చూడమ్మా. ఓకే చూసారమ్మా. ఇప్పుడు దీన్ని ఇప్పుడు నా పక్కకి దీన్ని తీసేటప్పుడు లూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది మీ పక్కకి అటుపక్క తీయాలి, బయట వైపుకి. ఓకే ఇది క్లోజ్ చేసాం కదా, ఓపెన్ చేసేస్తా చూడండి అమ్మా. ఆహా ఇదిగో చూసారా. ఇదిగో చూసారమ్మా, శుభ్రంగా దులిపేశాను. ఇదిగో పౌడర్ అయిపోయింది. ఇదిగో ఇప్పుడు చూడండి, దీన్ని వంపుకోవటం చాలా ఈజీ. ఇదిగో
మెత్తగా అయిపోయిందమ్మా, కానీ కూడా కొంచెం జల్లించుకున్నా కూడా జల్లించుకోవచ్చు, మెత్తగానే ఉంది. అయినా జల్లిస్తా. తర్వాత ఇది కొంచెం అక్కడ పెట్టేసి పనులు చూసుకుని నేను తర్వాత జల్లిస్తా. దీన్ని స్విచ్ ఆఫ్ చేశానమ్మా. ఇప్పుడు దీని గురించి చెప్పాను కదమ్మా, ఇది ఆల్ ఇండియా ఎక్కడైనా సరే ఫ్రీ డెలివరీ, హోమ్ డెలివరీ ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి మీకు హోమ్ డెలివరీ ఫ్రీగా చేస్తారు. కాకపోతే ఒకే ఒకటి, మీరు నా వీడియో చూసేటప్పుడు వచ్చిన నెంబర్కి మాత్రం ఇప్పుడు నేను చెప్పిన నెంబర్కి ఒక్క కాల్ చేయండి. ఓకేనమ్మా? ఒక్క కాల్ చేస్తే దీంట్లో 2 minutes మీ టైం ఇక్కడ కూర్చున్నట్టే బియ్యం పిండి తెచ్చుకోండి, 2 minutes. పచ్చనపప్పు పోయింది 1 కిలో, 2 minutes. కారం ఎన్నిసార్లు పట్టించాను, మళ్ళీ అయిపోతుంది, కారం పట్టుకోవాలి, కూరలో కారం, అది ఎంతసేపు, 2 minutes. జల్లిచ్చి ఇంకోసారి కొంచెం గొప్ప పోస్తే పోసుకోండి తప్పితే 2 minutesలో అన్నీ అయిపోతాయి అమ్మ. ఇంత ఎండుకవర్ పట్టిస్తే పొడైపోయింది 2 minutesలో. చాలా ఈజీ ప్రాసెస్ అమ్మా ఇది. మిక్సీ ఉందిగా అనుకో, అక్కడ మిక్సీది వేరు, కాసేపు తీసి వేడిపోయి ఆగిపోతూ ఉంటుంది. మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత కింద ఒక బట్టన్ ఉంటుంది, అది నొక్కిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తామని మీకు తెలిసినయే. ఇది ఆ సిస్టమే కాదు, ఇది 2 minutesలో అయిపోద్ది, అంతే, పొడి అయిపోద్ది. ఓకేనమ్మా? తప్పకుండా దీన్ని యూజ్ చేసుకోండి మీరు. నేను ఎంతో బాగా యూజ్ చేసుకుంటున్నా, అన్నిటికీ నాకు చాలా ఏమంటారు దాన్ని తెలుగులో, చాలా ఉపయోగపడుతుంది, ఉపయోగకరంగా ఉంది నాకు ప్రతి దానికి కూడా. ఏది పౌడర్ అవ్వాలంటే మాత్రం ఇది 2 minutesలో చాలా ఉపయోగకరంగా ఉంది నాకు. మీరు కూడా అలా ఉపయోగించుకొని, ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు, అంత శనగపప్పు పౌడర్ చేసేసుకోవచ్చు. వెంటనే మైసూర్ పాకం చేయొచ్చు, చక్కగా జల్లిచ్చి ఆ శనగపప్పు పట్టించుకుని బజ్జీలు చేయొచ్చు. ఎన్నో ఆ శనగపప్పు పిల్లలు అడుగుతాం, బంగాళదుంప ఇట్లా సన్నగా కోసేసి చక్రాల్లాగా అంత శనగపప్పు వేసుకుని బంగాళదుంప బజ్జీ చేసి ఇవ్వచ్చు పిల్లలకి, అరటిగా బజ్జీ చేసి ఇవ్వచ్చు. ఓకేనమ్మా? చాలా చాలా ఉపయోగకరమైనది ఇది. ఇంకోసారి చెప్తున్నానమ్మా దీని గురించి, మిరియాల ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్. ఓకేనమ్మా? దీన్ని తప్పకుండా మీరు తీసుకుని మీరు యూజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఆయిల్ మేకర్, అది కూడా చాలా యూజ్ అమ్మా. అసలు అది వచ్చిన తర్వాత నేను ఇంతవరకు ఏమీ బయట కొనలా. ఆ నూనె, నువ్వుల నూనె, సన్ఫ్లవర్ ఆయిలో, పల్లీలో ఏదో ఒకటి ఇదే. ఓకేనమ్మా? ఒక 20 మంది దాకా మొత్తం పిలిచాను, వస్తారు, తాంబూలం ఇచ్చి పంపిద్దాం, ఆ పలహారాలు పెట్టి తాంబూలం ఇచ్చి పంపిద్దాం. అక్షయ తృతీయ స్టార్ట్ చేసిన రోజు వచ్చారు కొంతమంది. అలాగే మళ్ళీ వాళ్ళు పిలిచాను అనమాట 1 yearకి. అందరూ వస్తారు, పిలిచిన వాళ్ళు అందరూ తప్పకుండా. ఓకేనమ్మా? పోతేనమ్మా పొద్దున్న రమ్మన్నానమ్మా కెమెరామెన్ని, ఇప్పుడు వచ్చాడు. నేను ప్రసాదాలు పూజ అంతా అయిపోయింది, పూజ చేసుకున్నాను, ఈ ప్రసాదాలను పెట్టుకున్నాను, మొత్తైదులు కూడా వచ్చేసారు. అసలు అక్షయ తృతీయకి ఒక పవిత్రమైన దినం అది. మీకు నేను 2 విషయాలు చెప్తాను, మీకు దానికి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, అయినా కూడా నేను చెప్తాను కొద్దిగా మీకు. అక్షయ తృతీయ అంటే ఎంత పవిత్రమైన రోజో మీ అందరికీ తెలుసు. చాలామందికి పరశురాముడు జన్మించిన రోజు, పరశురాముడి జన్మదినం. ఇంకోటి పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం. ఇంకోటి త్రేతాయుగం మొదలైందంట ఈరోజే. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడు కుచేరును కలుసుకున్న దినం ఈరోజే. వ్యాస మహర్షి మహాభారతమును వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలుపెట్టిన దినం. ఇంత మంచి రోజు నాకు సంతోషం ఆగట్లేదు అనమాట, ఏమనుకోకండి. సూర్య భగవానుడు వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన దినం. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమించిన దినం. ఆదిశంకరులు కనకధరావస్త్రమును చెప్పిన దినం. 9 అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం. ఇంకోటమ్మా, ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుడి బారి నుండి కాపాడిన దినం. చూసారా ఎంత మంచి మంచి సందర్భాలు, ఎంత మంచి మంచి శుభకార్యాలు ఉన్నాయో ఈరోజు. నేను అనుకోకుండా అంతకుముందు అనుకున్నాను మార్చిలో ఎప్పుడో యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని, చేయమన్నారు. దానికోసం అక్షయ తృతీయ రోజు స్టార్ట్ చేస్తాను అన్న ఎదుగు వచ్చింది నాకు. అక్షయ తృతీయ స్టార్ట్ చేద్దామని చేసిన దగ్గర నుంచి ఆ భగవంతుడి అనుగ్రహం నాకు ఎందుకు వచ్చిందో తెలియదు. అలాగే మీరందరూ బ్లెషెస్ వేరే, మీ అందరికీ దినదినాభివృద్ధిమానంగా బాగా బాగా పైకి వచ్చింది. మీరంతా చాలా బాగా ఆశీర్వదించారు. ఓకేనమ్మా? నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళకి నేను స్టార్ట్ చేసి 1 year, కాకపోతే ఈరోజు అమ్మాయిలు రాట్లా
పెద్దమ్మాయి ఏమో వైజాగ్ వెళ్ళిందంట హరిత, రవళి ఏమో పాప దగ్గర పని ఉండి ఉంది, అందుకని రాలేదమ్మా. ఇదంతా నేను చెప్తున్నానమ్మా, నా కష్టం కంటే కూడా భగవంతుడి సంకల్పం ఎంత ఉందో మీ అందరి ఆదరణ కూడా అంత ఉంది. నా గుండె అంత ఆనందంతో నిండిపోయినంత ఉంది. ఓకేనమ్మా. ఈసారి ఈ వంటలన్నీ చేశాను చాలా, కానీ చూపించడానికి కెమెరామెన్ లేట్గా వచ్చాడు, అందుకని ముత్తైదులందరూ వచ్చారు. వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళకి ఏదైనా పలహారాలు పెట్టి పండు తాంబూలం ఇద్దామని కూర్చున్నానమ్మా. అందరూ వచ్చారు, వాళ్ళందరినీ పరిచయం చేస్తాను రండి అమ్మ. ఒకసారి లేస్తే మా మనవడిని పరిచయం చేశాను కదా, ఒకసారి మా మనవడు వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ, వాళ్ళ ఆవిడ మా కోడలు ఇక్కడే ఉంటారు, వచ్చింది. వీళ్ళందరూ మా ఫ్రెండ్సే. ఇదిగో చాముండేశ్వరి గారు, ఇదిగో చంద్రహంస, ఆవిడ పద్మావతి గారు, ఆవిడ వాణి గారు, ఆవిడ అనురాధ గారు, ఇదిగో ఇటు చూడయ్యా ఈవిడ కాత్యాయిని, ఈవిడ మా యంగెస్ట్ ఫ్రెండ్ రాజేశ్వరి, ఈవిడ, వీళ్ళందరూ మా బాగా మంచి ఫ్రెండ్స్. ఇందిరా గారు, ఈవిడ కుమారి సూర్యకుమారి, వీళ్ళందరూ ఇంకా ఉన్నారు, వస్తారు, లేట్ అయినా కూడా లేటెస్ట్ గా వస్తారనమాట వాళ్ళందరూ. అది మీకు తోచింది ఏదో మీరు చెప్పండి, ఎవరో చెప్పినట్టు. ఇవాళ అక్షయ తృతీయ కదా, మీకు ఏది పర్వాలా, దాని గురించి ఆలోచించే పని ఏమీ లేదు వాణి గారు. అది మనసులోకి ఏదొస్తే అది అంతే, ఏమీ లేదు. చాలా నేర్చుకోవచ్చు ఆవిడ గురించి. ఈ రోజు ఎందుకో చాలా డల్ గా ఉన్నారు, మాకు అదే కొంచెం నచ్చలేదు. పొద్దునుంచి వంటలు అయితే చేసుకున్నాయి కదా, అందుకు మాత్రం ఇన్స్పిరేటెడ్ పర్సన్. అందులో ఇవాళ పొద్దున్నే పని అంటే రాత్రి నుంచి నిద్రలేదు కదా, ఎప్పుడు తెల్లారుతాను భయం వేస్తుంది మళ్ళీ. అందులో నాకు 8 గంటలకు లేచి అలవాట్లేదు, అలా పడుకునిపోతే అందుకోసం భయంగా నిద్రే పట్ల. మాట్లాడండి ఇందిరా గారు, మాట్లాడండి. ముఖ్యం, అంతే. అది ఏం లేదు, ఒక విత్తనం కనుక మహావృక్షం అయినట్టు లేటుగా మొదలుపెట్టినా లేటెస్ట్ గా విజయ దుర్గా గారిది బాగా సక్సెస్ అయింది, ఇంకా బాగా విజయంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. మీరు ఆ రోజు కూడా అన్నారు అక్షయ తృతీయ రోజు మొదలు పెడుతున్నారు, అక్షయ పాత్ర లాగా వెళ్ళిపోద్దని వస్తుందని చెప్పారు. విజయ దుర్గ గారికి ఆల్ ది బెస్ట్. మొదట్లో మేము వచ్చి అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పినట్టుగా ఇప్పుడు కూడా ఆఫ్టర్ సచ్ ఎ బిగ్ సక్సెస్, చాలా గొప్ప విషయం ఇది. ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉండడం ఒకటి, ఇంకా ఎన్నో విషయాలు ఆవిడ వంటల్లో ద్వారా చేస్తూ మాకు ఎన్నో తెలిసిన విషయాలు తెలియని విషయాలు అన్నీ చెప్పారు ఆవిడ. చాలా ఆనందంగా ఉంది, అసలు బాగుంది, చాలా చక్కగా. ఇలాగే ఇంకా అభివృద్ధి చెందాలని అనుకుంటున్నానండి. ఆ రోజు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళే, స్టార్ట్ చేసిన రోజున అందరూ బాగా ఆశీర్వదించి వెళ్ళిన వాళ్ళే. చక్కగా చాలా బాగా ట్రెడిషనల్కి మారిపోయారండి. ప్రతి అకేషన్ ఎంత ట్రెడిషనల్గా చేస్తారంటే నిజంగా మాకు మంచి ఇన్స్పిరేషను. మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి. చాలా బాగుంది ప్రోగ్రామ్. విజయ దుర్గ గారు చాలా బాగా యూట్యూబ్లో కూడా చాలా బాగా వంటలు ఇది బాగా చేస్తారు, పూజలు అవి కూడా బాగా చేస్తారు. ఇకపోతే మీ చుట్టాలు కూడా మీరు వెళ్తే మా ఊరు వెళ్తే కనుక మా తోటికోళ్ళు వాళ్ళు కూడా చాలా బాగా ఏంటంటే మీ విజయదుర్గ గారు బాగా చెప్తారు, బాగా మమ్మల్ని కూడా వాళ్ళ ఊరు తీసుకెళ్ళి అన్నీ కూడా గుళ్ళు అయ్యి చూపించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మా చుట్టాలేంటి మా ఫ్రెండ్స్ వైజాగ్ వెళ్తే కూడా చాలామంది ఆవిడ గురించి అందరూ అడిగారు, ఆవిడ గురించి వాళ్ళ పిల్లలు వాళ్ళంతా బాగుండాలి. ఆవిడ పేరులోనే ఉందండి విజయం అనేది. ఆవిడ వాళ్ళ అమ్మగారు పెట్టారు ఆవిడకి ఆ పేరు. ఆ విజయం అలాగా ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాం. చెప్పాను కదండి, ఇన్స్పిరేటెడ్ పర్సన్ బాగా. నేను ఇక్కడ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాక ఫోన్లన్నీ తగ్గిపోయాయి. మా రిలేటివ్స్ అందరూ అడుగుతున్నారు ఏంటి నీ ఫోన్లు అంటే, ఏం లేదు విజయ్ గారితో ఎంజాయ్ చేస్తున్నానని చెప్తున్నాను అంతే. ఏదో ఒక 10 days ఏదో ఒక ప్రోగ్రామ్ పెడతారు, ఆ టైంలో అలా అన్నమాట టైం అంతా పాస్ అయిపోతాను. నా హుషారుకి నేను జనరల్గా చాలా హుషారుగా హెల్దీగా ఉంటాను, దానికి తోడు ఈవిడ కూడా బాగా ఇన్స్పైర్ చేస్తున్నారు. మీరు అనకండి, నన్ను మాత్రం కుమారి అని పిలవండి అని చెప్పింది. మీరు అనొద్దు అని. ఇందిరా గారు మీరు మాట్లాడండి. కంగ్రాచులేషన్ అండి విజయ దుర్గ గారు.
లాస్ట్ ఇయర్ అక్షయ తృతీయ రోజే వచ్చాము మేము. వచ్చి ఆ రోజే చెప్పాము తనది సక్సెస్ అవుతుంది, వ్యూవర్స్ కూడా లక్షల్లో వస్తారు, బాగా జరుగుతుందని. అలాగే తనకి అన్ని వ్యూవర్స్ లక్షల్లో వచ్చారు, అన్ని ప్రోగ్రామ్స్ బాగా చేస్తున్నారు. వంటలు కానీ మాట్లాడటం కానీ తను తినటం కూడా చాలామంది తను తినేదానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇలాగే ఇంకా వృద్ధి చెందాలని, ఇంకా వ్యూవర్స్ పెరగాలని అనుకుంటున్నా. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. విజయదుర్గ గారు కంగ్రాచులేషన్స్ అండి. లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఇలాగే స్టార్ట్ చేశారు, ఎంతో ఎదిగిపోయారు ఇప్పటికీ. ఈరోజు అక్షయ తృతీయ, ఒక అమ్మవారి పాట మీకోసం. హిమగిరి తనయే హేమలతే, హిమగిరి తనయే హేమలతే, హిమగిరి తనయే హేమలతే, అమ్మ ఈశ్వరి శ్రీలలితే, మామవా హిమగిరి తనయే హేమలతే. చాలా సంతోషం అండి. హాయ్ విజయదుర్గ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ శివ. ఇయర్ అయినందుకు 1 year లో చాలా 94,000 అవుతుంది. తొందరలో 1 lakh అయ్యి మేము మీ లంచ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మీరు చెప్పారుగా, చెప్పే 1 lakh అయిన తర్వాత లంచ్ ఇస్తామని. 1 lakh అయిన తర్వాత అందరికి లంచ్ ఇస్తామని చెప్పా. అవును, సూపర్ లంచ్. 1 lakh ఇంకో 6,000 బ్యాలెన్స్ ఉంది. సక్సెస్ఫుల్ గా 1 year కంప్లీట్ చేసుకున్నాను. 100 lakhs కంప్లీట్ చేసుకున్నాను. బయటకు వచ్చింది కూడా బ్లాక్, బయటకు వచ్చి కూడా 1 year అయిపోయింది. ఇది లాస్ట్ ఇయర్ April 22 వచ్చింది అక్షయ తృతీయ. ఈ సంవత్సరం May 10 వచ్చింది. అంటే ఇన్ని రోజులు లేట్ అయింది తిథి బట్టి. అందుకని నాకు 1 year కూడా వీడియో రిలీజ్ అయిన డేట్ May 2. అది చేసేసాను, వీడియో బయటకు వచ్చిందని. ఇది స్టార్ట్ చేసిన రోజు కాబట్టి మళ్ళీ మా పిల్లలతో ఎంజాయ్ చేసి మా పిల్లల్ని బయట తీసుకెళ్ళి ఆ రోజు మొత్తం అందరితో మొదలు పెట్టారు కాబట్టి ఈ రోజు కూడా అలాగే చేశా మీ అందరితో. అదే ముందుగా విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ కి అందరికి అక్షయ తృతీయ శుభాకాంక్షలు. నేను యాక్చువల్గా 1 year అయిపోయిందని కూడా అనుకోలేదు. ఆవిడ నిన్ననో స్టార్ట్ చేసినట్టు అనిపించింది. బట్ 1 year కంప్లీట్ అయింది, చాలా హ్యాపీగా ఉంది. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. మొదటిగా విజయదుర్గ గారికి కంగ్రాచులేషన్స్. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్టుగా లేట్గా స్టార్ట్ చేసి ఒక 1 yearలో సెంచరీ కొట్టారు. ఫస్ట్ సెంచరీ కొట్టినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో ఆవిడకి అంత ఆనందం, మాకు చూసిన వాళ్ళకి ప్రేక్షకులు కూడా అంత ఆనందంగా ఉంది. ఆవిడ ఇలాంటి సెంచరీలు ఎన్నో కొట్టి చాలా సక్సెస్ అయ్యి ఒక పెద్ద మెడల్, ఒక కప్పు గెలుచుకోవాలన్నట్టుగా అనిపిస్తుంది. థ్యాంక్స్. వంటల గురించి చెప్పాల్సింది ఏమీ లేదు, మీరు ఆల్రెడీ అన్ని చూసారు, చేసుకొని తిని ఆ రుచి కూడా ఎంజాయ్ చేసి ఉంటారు. ఎలా చూపిస్తారంటే అసలు ఆవిడ చూస్తూ ఆవిడ నేను ఆవిడ భోజనం చేస్తుంటే గబగబా వెళ్ళి ప్లేట్ తెచ్చుకొని తినేయాలని అంత బాగా అనిపిస్తుంది. ఆవిడ మాటలు అవన్నీ స్పెషల్ గా చెప్పాల్సింది ఏం లేదండి. 1 year నుంచి మీరు అన్ని వింటున్నారు, ప్రేక్షకులందరూ ఆవిడని చూస్తున్నారు, వింటున్నారు. దాంట్లో ఏది కల్పితం లేదు. మీరు ఆవిడ ఏది చూపెడుతున్నారు అంత ఇన్స్టెంట్. ఆవిడ మాట్లాడే మాటలు నో ప్రిపరేషన్, బై హార్ట్ ఆవిడకు వచ్చిన మాటలు. ఈ రోజు వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ కూడా దీంట్లో ఎవ్వరు ప్రిపేర్ అవ్వలేదు. వాళ్ళ మనస్సుతో వాళ్ళు ప్రేమతో మాట్లాడిన మాటలేవి, దీంట్లో ఏది కల్పితం లేదు. అందుకని మీరు అందరూ ఇంకా ముందు ఆవిడ యూట్యూబ్ ఛానల్తో ఎంజాయ్ చేయాలని, ఆవిడకు మంచి మంచి సక్సెస్ అవ్వాలని అన్నిట్లో అని కోరుకుంటున్నామండి. ఈరోజు మంచి డే అక్షయ తృతీయ. ఈరోజు భగవంతుని వేడుకుంటున్నాం అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి హ్యాపీగా ఉండాలని. ఆవిడ వచ్చిన తర్వాత మా బీఆర్సీలో ఫ్రెండ్స్ అందరూ మహా ఆనందంగా ఉంటున్నారు. గ్యాదరింగ్లు, ఆవిడ పెట్టే ప్రసాదాల గురించి వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. మేమందరం ప్రసాద భక్తులం అయిపోయాం మేము. విజయదుర్గ ప్రేమతో వస్తున్నారు వీళ్ళందరూ. ప్రేమతో వచ్చిన వాళ్ళకి నేను ఎంతో ప్రేమతో చేసి పెడతా, చేయి పడకుండా నా చేతితోనే చేసి పెడతా. ఆవిడ ఈ వయసులో కూడా ఆవిడకి ఎంత ఓపిక అంటే అసలు దానికి జోహార్లు.
ఇంకా ఏం చెప్పలేం దానికి, ఇంకా అంతకుమించి ఏం చెప్పలేం. అందులో ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ అఫెక్షన్స్, వాళ్ళ ఫ్యామిలీ గ్యాదరింగ్లు అన్నీ చూస్తున్నాము. రియల్లీ అది పెంపకమే అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. వెరీ వెరీ నైస్ పీపుల్, లవ్లీ ఫ్యామిలీ. గాడ్ బ్లెస్ దెమ్. స్టే హెల్దీ అండ్ వెల్దీ. విజయ్ దుర్గా గారు యూట్యూబ్ ఛానల్ ఎప్పుడూ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ ప్రేమతో వాణి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ అండి. ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారమ్మా. ఈరోజు పండు తాంబూలం కోసం కొంతమందినే పిలిచాను. ఓ 18 మందినే ఏమో పిలిచాను అంతే. సరే, ఇంట్లో కదా ఇంతకన్నా ఎక్కువ మామూలుగా హడావిడిగా ఉంటే 25 మంది అయినా పడతారు. ఇంతవరకు పిలిచాను. పోతే ఇంకోటి ఇంపార్టెంట్ మ్యాటర్, నా బర్త్డే వస్తుంది కదా 18th, మీకు తెలుసు. ఈ లోపలనే ఈ వీడియో మీకు వచ్చేస్తుంది కాబట్టి 18th నా బర్త్డే అని చెప్తున్నాను. అప్పుడు మా ఫ్రెండ్స్ మొత్తం ఇక చాలా మంది ఉన్నారులే బీఆర్సీలో. ఇక్కడ నాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఒక 40 మంది ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ తరపున వాళ్ళందరూ బాగా నిండిపోతారు హాల్ అంతా. అంత బాగా ఎంటర్టైన్ చేస్తాం ఆ రోజు, చాలా బాగా. మా వాళ్ళందరూ మెరిసిపోతారు చూడండి. ఆ రోజు బాగా తీద్దరు కానీ మీకు చూపిస్తారు. ఏమ్మా అదే అడుగుతుంది వచ్చిన దగ్గర నుంచి, కాయనేదని. అమ్మ బోల్డ్ ఉన్నాయి పెట్టి కూర్చున్నాను, ఆడేటప్పుడు ఇచ్చేస్తానమ్మా నీకని చెప్తున్నా. 1 రూపీ కాయిన్ అది జనవరి 1 వస్తే చెన్నైలో నా దగ్గర 50 రూపాయలు కట్ట తెచ్చిపెట్టుకునేదాన్ని. 50 రూపాయలు కట్ట బ్యాంకు నుంచి రూపాయి బిళ్ళలు తెచ్చిపెట్టుకునేదాన్ని. 51 రూపాయి అందరికి ఇచ్చేదాన్ని. 51 అంటే 6 లెక్క. 6 అంటే 6 పడి 7 అంటే మురుగన్ నెంబరు 6. ఈ 51 రూపాయి తీసుకెళ్లి అలాగే పర్సులో పెట్టేసుకునేవాళ్ళు చాలా మంది. అమ్మ డబ్బులు ఇవ్వమ్మా, అమ్మ పణం కూడా మనం వచ్చేవాళ్ళు. జనవరి 1 వస్తే ఆ రోజు శుక్రవారం మంగళవారాలు చూడను, అది జనవరి 1 అందరికీ ఇస్తా. మా పిల్లలైనా తీసుకెళ్తారు నా దగ్గర. ఆ జనవరి 1కి అట్ట డబ్బులు ఇవ్వడం నాకు చెన్నై నుంచి అలవాటైంది. ఒక 50 రూపాయలు కట్ట ఒకటి తెచ్చిపెట్టుకునేదాన్ని, వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేసేదాన్ని. నోట్లు కూడా అట్ట కాయిన్స్ పెట్టుకునేదాన్ని, ఒక్కొక్క రూపాయి. అది వాళ్ళకి చాలా ఇష్టం. మురుగన్ నెంబర్ కదా, సుబ్రహ్మణ్య స్వామి అక్కడ మనకి వెంకటేశ్వర స్వామి ఎలాగో అక్కడ మురుగన్ అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. మురుగన్ పళని అయిన అంత ఫేమస్. అందుకని చాలా సంతోషంగా ఉందమ్మా. ఈరోజు మా వాళ్ళందరూ ప్రసాదాలు తింటారు, ఇప్పుడు వడ్డిస్తాం. అప్పుడు సూపర్ గా మీరు కూడా నేను తింటే ఎలా ఉంటాను ఎంజాయ్ చేస్తారో అలా చేయండి, ఎంజాయ్ చేయండి మీరు కూడా. ఓకేనమ్మా? ఇదిగో చూసారమ్మా, నేను గోల్డ్ మొన్న చేసి వచ్చాను కదా, చెన్నై షాపింగ్ మాల్ లో చేశాను కదమ్మా మొన్న. అందరూ వెళ్ళి చూసుకోండి, కొనుక్కొచ్చేసారు. చెన్నై షాపింగ్ మాల్ 8% చూడండి ఎట్లా కొనుక్కొచ్చేసుకున్నారు. నేను చెప్పానండి మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయి ఇంక వాళ్ళు వెళ్ళి కొనుక్కురాటానికి రాలా. రండి స్వర్ణలత గారు ఎట్లా వచ్చారు, ఎట్లా నేను ఫంక్షన్ తెలుసుగా, రండి ఇదిగోండి. మా ఫ్రెండ్కి వచ్చి లేట్ గా వచ్చింది స్వర్ణలత గారు. ఈవిడ నేను వెళ్ళాను చెన్నై షాపింగ్ మాల్, మేము ఇద్దరం వెళ్ళాం. అది చూసి వీళ్ళందరూ కొనుక్కున్నారు. ఒక్కొక్కటి ఇచ్చి పంపించేయండి అందరికి. ఇదిగో అందరు తీసుకున్న వాళ్ళకి ఇచ్చిరమ్మా. ఫోటోలు ముందా? హలో ఏంటిది? తినండి, తర్వాత తెగొచ్చు. ఇచ్చిరా తర్వాత తెగొచ్చు, తినండి. విజయదుర్గ గారు మీ పాయసం సూపర్. చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. సూపర్. లిక్విడ్ గా బాగుండేది.
ఇప్పుడు ఒకసారి బాగుంది. సిల్వర్ బట్టలు వచ్చిందా మీకు? 1 lakh అవ్వాలి అప్పుడే. అదే వస్తారు ఫంక్షన్ పెట్టిన రోజు తెస్తారు. ఇలా తాగేసేది ఇంకా ఎంత బాగుంది. ఎలా చేసినా సేమియాకి గట్టి పడుతూనే ఉంటుంది. సూపర్. కాదండి మీ సాంబార్ పౌడర్ చేసి నేను సాంబార్ మీరు చేసినట్లే చేస్తే నాకు చాలా మంది చాలా బాగుందని చెప్పారు. కాంప్లిమెంట్స్ వచ్చాయా? కాంప్లిమెంట్స్ ఏంటి, జెంట్స్ పాట్నాకి వెళ్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా సాంబార్కి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విజయ్ దుర్గా గారి యూట్యూబ్ ఛానల్ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఆవిడని ఇంకా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, చాలా థ్యాంక్స్. చూసారా మా గ్రూప్ కళకళలాడిపోతుంది. మీరందరు ఇక్కడ ఉన్నారని అనుకోండి, మీరే కాదు మీరు కూడా ఉన్నారు ఇక్కడ. అమ్మో, నాతోనే ఉంటారు ఎప్పుడు. రాత్రి అర్ధరాత్రి వరకు వాళ్ళ కామెంట్స్ అవుతూనే ఉంటా. మీరందరూ ఉన్నందుకు మేము ఇక్కడ ఉన్నాం. అది అంతే కదా. చాలా చాలా బాగా ఉండి దాన్ని సక్సెస్ చేయబట్టి మనం అది అదే అది వాళ్ళంతా బాగా సక్సెస్ చేశారమ్మా. చాలా బాగా సక్సెస్ చేశారమ్మా. కరెక్ట్ గా 1 year అయింది. ఎంతో సక్సెస్ఫుల్ గా నా లైఫ్ వెళ్తుంది. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. వయసుతో సంబంధం లేదు, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానమ్మా. మీ బ్లెస్సింగ్స్ బాగా ఉన్నాయి. బ్లెస్సింగ్స్ చాలా బాగా చేశారు నాకు. ఓకేనమ్మా. ఇప్పుడు మళ్ళీ కొంచెం తాంబూలాలు మా వ్యూవర్స్ అందరూ అమ్మా, నా యూట్యూబ్ వ్యూవర్స్ అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ సుఖంగా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి మీరందరూ అమ్మా. ఇది నా దీవెన మనస్ఫూర్తిగా. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఏంటి 80 years వచ్చే వరకు చెప్తానే ఉంటా. ఇది కంటిన్యూ డబుల్. దానికి ఇంట్లోకి అక్కడ ఒక హాల్ పెట్టాలి. ఇంట్లో అయితే ఫోటో పడతలేదు కదా, ఒక హాల్కి వెళ్తే అప్పుడు గ్రూపులు ఉంటారు. హాల్ పెంచుతా ఉంటా. ఈసారి మన హాల్ కేసులు పెడతారు కదా అప్పుడు. ఓకే అమ్మా. ఇప్పుడు ఇక మళ్ళీ ఈ గ్రూప్ అంతా నా బర్త్డేకి వస్తారు. అలా అట్టి పెట్టి 94,000 వచ్చిందమ్మా ఇప్పటికి. ఇంకా 6,000 అయితే 1 lakh. 1 lakh కి సూపర్ సెలబ్రేషన్. వాళ్ళందరూ లంచ్ వీళ్ళందరికీ. నా బర్త్డేకి లంచేలే. అది అంత 1 week కదా ఉంది. అది బర్త్డే అదే అది వేరు. బర్త్డే అది వేరు. అసలు ఎక్కడ కలిపేస్తాం వీళ్ళకి ఎంత కంగారు. బర్త్డే పార్టీనే 1 lakh సబ్స్క్రైబర్లు. 1 lakh 1 lakh పార్టీ సూపర్ ధూమ్ ధామ్ చేస్తా. బర్త్డే లేపన అవదండి. ఇంకా వారం ఉంది. ఇంకా ఒక 3,000 ఉంది. అయితే అదే కలిపేస్తాం. సరే అయితే ఓకే. బర్త్డే అయిన తర్వాత 1 lakh పార్టీ. ఒకవేళ మీరు నోటాచారు అయినా కూడా ఆ రోజు కలపను. ఆ పార్టీ నెక్స్ట్. అది అన్నమాట. సిల్వర్ ఏదో ఇస్తారంట నాకు మా ఛానల్ వాళ్ళు. వస్తుందంట. అది ఆ ఏర్పాట్లంతా సూపర్ గా చేస్తారులే మా స్ట్రైకర్స్ వాళ్ళు బాగా. అలాంటి అని వస్తే ఇక నా విషయంలో ఆగే పని లేదు, ముందుండి చేస్తారని.
అయిందమ్మా, అందరూ ఒక్కొక్కరు బయలుదేరారు. చాలా సందడి చేశారు కదా, మీరు కూడా చూశారు. చాలా సందడి. మా ఫ్రెండ్స్ అంటే సందడి బీఆర్సీనే సందడి నిజంగానే. ఓకే, అదంతా మీ అభిమానం. అది వీళ్ళందరూ అభిమానం చూపించడంలో ఒకరికొకరు సాటి లేరు అనమాట, అట్లా చూపిస్తారు. నేను అభిమానం, అందరంటే నాకు అభిమానం. నా ప్రేమతో నేను చేసి పెట్టాలి వాళ్ళకి, ఎంతో కొంత చేసి పెడితే వాళ్ళు తింటే నాకు ఇష్టం. ప్రతిసారి కొనుక్కొచ్చింది ఏనాడు నేను ఏమీ పెట్టలే. నా ఫంక్షన్ అనేది బయట కొనుక్కొచ్చే ప్రశ్నే లేదు. ఎప్పుడు ఇన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు, ఇక 3 ఏళ్ళుగా ఇంట్లో చేయటమే, ఏది కొనుక్కురాను. అదే మరి అదే బర్త్డేలకు కూడా నాన్ వెజ్ కూరలు ఉంటే వెజ్ తెప్పించాదా అన్న. ఏంటనుకున్నా, నీ బర్త్డే అనుకున్నావు, ఏమనుకున్నావు, కూరలు ఉంటే కూర్చుంటావా అన్నారు. సరే కానీ ఓకే అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. వీళ్ళందరూ భయపించి మళ్ళీ మాట్లాడుకుందాం, మళ్ళీ మనం కొన్ని మాటలు ఉన్నాయి. ఓకేనండి, రెస్ట్ తీసుకోండి. ఎలా ఉంది, హడావిడిగా వచ్చారు. మంచి ఫుడ్ ఏముంది, అదే కడుపులో లంచ్ ఏంటిది, అదే పొద్దున్న టిఫిన్ తిని వచ్చారు కదా. పొద్దున్న ఈ రోజు రాగి మాల్టే తాగాం. మామూలుగా ఈ రోజు టిఫిన్ రాగి మాల్ట్ సరిపోయింది మాకు. ఏముంది, 2 గారెలు, అంత పులిహార, ఇంత పాయసం. ఓకే ఓకే కాదండి, చెప్పారు కదా, అందులో ఐటమ్స్ కాదు, అందులో అభిమానం ఉంది. అది దాని హైలైట్ అది. అభిమానంతో నేను చెప్తున్నానుగా, ప్రేమతో చేసే అన్ని. పిలిస్తే మేం కాదు, ఇంట్లో వాళ్ళు కూడా ప్రిపేర్ అయిపోతున్నారు. వెళ్ళి రెడీ తరుగుతారు వీళ్ళు. మేనక, కొమ్మల మేనక అంటమ్మా, 6876. ఆయమ్మ, లవ్ యూ ఎనర్జీ at the age of 70 and you look very beautiful. After seeing you, I am pushing myself to join this energy. Thank you for this sportiveness. ఓకే, నాకు నిజంగా ఇప్పుడే నేర్చుకున్నా. మీరు అందరూ ఇంగ్లీష్లోనే పెడుతున్నారు కదా, ఎలాగోలా కూడా పలుకొని చదివి మొత్తానికి ఇంగ్లీష్ చదవడం నేర్చేసుకుంటున్నా. మీ పుణ్యం అంట. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎవరో రాస్తున్నారు, మా చదువమ్మా, విజయవాడమ్మ రాసింది ఒక అమ్మాయి, చూస్తున్నానమ్మా. మా అత్తగారి పేరు విజయవాడ నుంచి ఒక అమ్మాయి రాసిందమ్మా. ఇప్పుడు చాలా కామెంట్స్ ఉంటాయి కదా, నాకు తెలియట్లా ఎక్కడుందో, మీరు ఎతకలేకపోతున్నాను. మీరంటే మా అత్తగారికి చాలా ఇష్టం అమ్మా. మా అత్తగారి పేరు నాంచారమ్మ. మీరు ఒక్కసారి ఆవిడతో మాట్లాడండి అమ్మా అన్నావమ్మా. కానీ నేను చదివేశాను ఆ కామెంట్, ఇప్పుడు ఎక్కడుందో ఎత్తుతుంటే నీ పేరు తెలియట్లా. మా అత్తగారి పేరు నాంచారమ్మ. మా అత్తగారికి మీరంటే చాలా ఇష్టం, మీ వీడియోలన్నీ చూస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి నాంచారమ్మ గారు, చాలా థ్యాంక్స్. మీ పేరు గుర్తుపెట్టుకున్నాను నేను. మీ కూడా చెప్పింది మా అత్తయ్యకి చాలా ఇష్టం మీరంటే అని. చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే చూస్తూ ఉండండి వీడియోలు. మీకు తెలియని వంటలేవి కాదు, కాకపోతే ఏంటంటే ఏ టైంకి ఏది చేయాలి అనేది మైండ్లో పర్ఫెక్ట్గా పెట్టుకుంటా. మైండ్లో దీని తర్వాత ఇది వేయాలి, దీని తర్వాత ఇది వేయాలి, కాసేపు ఆపాలి. ఈ నూరేసేసి ఆ మసాలాలు ఈ మసాలాలు అంత చేయలేను మళ్ళీ. ఓకేనండి, చాలా థ్యాంక్స్ మీ అందరికీ. ఇప్పుడు చాలా చదివానమ్మా. ఈరోజు చాలామంది ఈ పూజ సందర్భంగా అందరూ వచ్చారు కదా, ముత్తైదులు. ఓన్లీ అందరూ ముత్తైదులు అందరూ వచ్చారు. చక్కగా మా కోడలు వచ్చి మానవరాళ్ళందరికీ తాంబూలం అవన్నీ పెట్టి, బొట్టు పెట్టి, గంధం రాసి పళ్ళు ఇచ్చారు. చాలా సంతోషం నాకు. ఇలా అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా సంతోషం. విజయదుర్గ గారింటికి వస్తే ఏదో చక్కగా తిని వెళ్తామని నేను వాళ్ళతో ప్రేమతగా చేసి పెడతాను. వాళ్ళందరూ అవన్నీ ఆశీర్వాదాలే కదా. ఓకే అమ్మా, మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానమ్మా. అంతవరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్.